వాక్యంలోకి వెళ్దాం. రోమియోలు 3:22. రోమియోలకు రాసిన పత్రిక 3:22. రోమియోలకు రాసిన పత్రిక Romans chapter 3 verse 22. Romans విశ్వాసం 23:22. రోమియోలు 3:22. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసములమైన ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి పోచున్నారు. ఇక్కడ 21 చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని నీతి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నేను నీతి కార్యాలను చేస్తున్నాను, నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడని చాలామంది అంటారు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. దేవుని నీతి అనగా యేసు ప్రభువారు ఎవరైతే నమ్ముచారో ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులం అయ్యాము అని ఎవరైతే నమ్ముతారో అది దేవుని నీతి. హల్లెలూయా. మన సొంతంగా మనం చేసే ధర్మ కార్యాలను బట్టి నీతిమంతులం అని అనిపించుకోవడానికి కాదంటున్నాడు. మన ఒక నీతి కార్యాలను బట్టి కాదు, కానీ దేవుని నీతిని దేవుడు యేసు ప్రభువారు ఎవరైతే మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి సిలువలో 3వ రోజు లేచి ఆయన పునరుద్ధానుడిగా ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో అది నీతిమంతునిగా ఎంచబడుతుందంట. ఎవరైతే యేసు ప్రభువారు ఆయన సొంతగా మన కొరకు తన ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన ఈ యొక్క భూలోకానికి వచ్చి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి ఆయన సిలువలో మన కొరకు చనిపోయి మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో అది దేవుడు నీతిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని మనము నీతిగా ఇస్తున్నాం, కానీ మన సొంతంగా మనము ఏదైనా కార్యాలు చేస్తూ దానం చేస్తూ చాలామందికి ఆహారం ఇస్తూ ఎవరికైనా చారిటీ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ అది నీతిగా ఎంచబడదు. కానీ ధర్మ కార్యాలు చేసినప్పటికీ అది నీతిగా ఎంచబడదట. ఎప్పుడైతే యేసయ్య రక్తము ద్వారా నేను నీతిమంతుని అని అనుకుంటావో, ఒప్పుకుంటావో, అప్పుడే నీవు నీతిమంతుడిగా అవుతావు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రం అంటే ధర్మం చేయడము, ఇతరులకు మేలు చేయడము. అయితే ఇక్కడ దేవుని నీతి, దేవుడు నేను నీతిమంతుడిగా ఏ విధంగా ఇస్తాడంటే తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ త్యాగం ద్వారా ఆయన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా చేశాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఎంచుతాడు. నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినప్పటికీ, ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ నీవు నీతిమంతుడిగా ఎంచబడవు. ఎప్పుడైతే దేవుని రక్తములో, యేసయ్య రక్తంలో నేను కడగబడి ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతునిగా ఎంచబడ్డానని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, అప్పుడే నీవు నీతిమంతుడిగా దేవుని వద్ద నీవు నిలబడతావు. దేవుడు నేను నీతిమంతుడిగా చూస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగము, ఆయన నరుల కోసము ఆయన శిలువ మరణం ద్వారా ఆయన వెళ్ళాడు. కాబట్టి అంత గొప్ప త్యాగాన్ని
ఎవరు తృణీకరించదు కాబట్టి దేవుడు ఆ దాన్ని బట్టి నీతిమంతుడిగా మనల్ని ఎంచుతున్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చి అది యేసుక్రీస్తునందలి విశ్వాసమున్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నీతి ఏ విధంగా అవుతుందంట? నమ్ము వారికి అందరికీ దేవుని నీతి అయి ఉంటుంది. ఇక్కడ గ్రీకు దేశస్తుడని లేదు, ఇక్కడ అన్యులని లేదు, యూదులని లేదు. నమ్ము వారికి అందరికీ దేవుని నీతిగా ఎంచబడుచున్నది. చాలామంది యూదులు వాళ్ళు మాత్రమే దేవుని అంగీకరించారు కాబట్టి వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. దేవుని నీతి వారికి వచ్చింది. యేసయ్య వారి కొరకే చనిపోయాడు, మన కొరకు చనిపోలేదు అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ నమ్ము వారికి, ఎవరైతే నమ్ముచున్నారో వారందరికి కూడా దేవుని నీతి, ఆ నీతి మనం కూడా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వారికి, ఇంకెవరైతే చూస్తున్నారో అందరికి కూడా ఆయన నీతి ఎవరైతే నమ్ముచున్నారో వారందరికీ ఈ నీతి వర్తిస్తుందట. అందుకే అంటున్నాడు ఏ భేదములు లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నది. హల్లెలూయా. ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నది. కానీ ఇక్కడ 22వ వచనంలో ఏ భేదములు లేదు. ఇక్కడ ఏమైనా నమ్ము వారందరికీ, విశ్వసించు వారందరికీ యేసు ప్రభు వారి యొక్క నీతి, దేవుడు మనల్ని అందరినీ ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా నీతిగా ఇస్తాడు. ఏ భేదం లేదనగా యూదులని కాదు, అన్యస్తులని కాదు, ఇతర మతస్థులని కాదు, ఇతర కార్యక్రమాలు వేరే వాళ్ళని కాదంట. ప్రతి ఒక్కరు ఎవరైతే నమ్ముతారో వారందరికీ ఉచితముగా దేవుని నీతిగా యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో చనిపోయి మన పాపముల నిమిత్తం ఆయన బలి అయి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి నీతిమంతుడికి ఆశీర్వాదాలు వస్తాయంట. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని తెలుసుకుంటావో, యేసే రక్తము ద్వారా నేనెవరిని? నీతిమంతుడిని. హల్లెలూయా. అందరూ అనాలి నాతో పాటు, యేసయ్య నీతి ద్వారా నేను నీతిమంతుడిని. అంటే మనము మన సొంత కార్యాలు చేసి నేను మంచి పని చేస్తున్నా కదా నేను నీతిమంతుడు అనుకోవద్దు. కానీ దేవుని నీతి ద్వారా, యేసయ్య శిలువ రక్తం ద్వారా నేను నీతిమంతుడు. ఎప్పుడైతే నీవు నీతిమంతుడు అయి ఉంటావో అప్పుడు నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. చాలామంది ఇంకా పాపులమే అనుకుంటారు, ఇంకా దేవుని అర్హత పొందుకోలేదు, మేము ఇంకను పాపులమే. యేసయ్య శిలువలో చనిపోయి 22,000 సంవత్సరాలైనప్పటికీ మనం ఇంకను ప్రభువా నేను అర్హులను కాదు, నేను ఇంకను పాపుడనే. ఇంకను ప్రార్థన చేసినప్పుడు మనం పాపులమనే గుర్తు చేస్తాం. కానీ యేసయ్య చేసిన శిలువ త్యాగము, నేను నీతిమంతుడిని, ఆయన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నేను నీతిమంతుడని. ఎప్పుడైతే నీతిమంతుడు అని నువ్వు ప్రార్థిస్తావో నీతిమంతుడి మీదకి ఏమొస్తాయట? ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. నీతిమంతుడి మీదకే ఆశీర్వాదాలు వస్తాయి, కానీ ఈ పాపుల మీదకి ఆశీర్వాదాలు వస్తాయా? రావు. కాబట్టి మనం గ్రహించాలి, యేసయ్య ద్వారా, యేసయ్య రక్తము ద్వారా నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీతిమంతుడు అనుకొని ప్రార్థిస్తావో అప్పుడు నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. యేసయ్య చేసిన త్యాగము, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపిగా ఆ శిలువలో చనిపోయాడు. కాబట్టి మనం ఎవరము? నీతిమంతులం. ఆయన మన కొరకు శాపగ్రస్తుడిగా ఆ శిలువలో వేలాడాడు. అయితే మనం ఎవరము? ఆశీర్వదించబడ్డవారం. ఎందుకంటే ఆయన శిలువలో శాపగ్రస్తుడయ్యాడు కాబట్టి మనము ఆశీర్వదించబడ్డవారు. ఈ యొక్క గ్రహింపుతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ప్రతిసారి ప్రార్థించినప్పుడు ప్రభువా నేను నీ యొక్క రక్తము ద్వారా నేను పరిశుద్ధుణ్ణి అని ఎప్పుడైతే నువ్వు గ్రహించి ప్రార్థన చేస్తావో ఆ రోజు దేవుడిని నీ పట్ల ఆశీర్వాదాలని పంపిస్తాడు. ఎందుకంటే నీవు ప్రార్థిస్తుంది నిజమైన కరెక్ట్ ప్రార్థన చేస్తున్నావు అంట. మంచి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. హల్లెలూయా. మత్తయి సువార్త 6:33.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మీకు అనుగ్రహించబడును. అంటే ఇక్కడ ఏమని అంటున్నారంటే ఆయన రాజ్యాన్ని నీతిని. హల్లెలూయా. ఎవరి రాజ్యము ఎవరి నీతి? నీ రాజ్యము నీ నీతి కాదు, దేవుని రాజ్యము దేవుని నీతి. హల్లెలూయా. ఇందాక మనము చదువుకున్నాము, దేవుని నీతి ధర్మశాస్త్రమునకు వేరుగా ఈ విధంగా బయలుపరచబడుతుంది అని రాసుకున్నాం. అంటే దేవుని నీతి, మనం ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాం అంశము దేవుని నీతి, మన నీతి కాదు. మన నీతి ఏ విధంగా ఉంటుందంట? మురికి గుడ్డల వల్లే మన నీతి ఉంటుంది. మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా అది దేవుని దృష్టిలో అది మంచి పని కాదంట. ఏదైతే నువ్వు దేవుని అంగీకరించి యేసయ్య చేసిన త్యాగమును నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే నీవు దేవుని వద్ద నీతిమంతునిగా ఎంచబడతావు. అందుకని ఇక్కడ దేవుని నీతి మొదటిగా వెతుకుడి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం ఎప్పుడైతే మొదటిగా వెతుకుతామో నీకేమేమి కావాలో, నీకేమైతే అక్కరుందో, నీకేమైతే అవసరం ఉందో అవన్నీ కూడా వస్తాయంట. ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిని వెతుకుతావో, దేవుని నీతి అంటే ఏంటి? యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయాడు. ఆయన మీ కొరకు, మా కొరకు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన సజీవుడిగా ఈ భూమికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు, నా పాపములన్నిటిని భరించాడు అని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో అప్పుడు అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఎప్పుడైతే నీవు ఆ నీతిని వెతుకుతావో సమస్తము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు ఆయన నీతిని వెతుకుతావో, అందుకే అన్నాడు నా నీతిని వెతకండి మొదటిగా, నా రాజ్యాన్ని మొదటిగా వెతుకుడి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం మొదటిగా వెతకాలి. ఎప్పుడైతే దేవుని నీతి అనగా ఏ విధంగా వెతకాలి? ప్రభువా, నీవు నా కొరకు సిలువలో చనిపోయి నీవు నన్ను పరిశుద్ధునిగా మార్చి నీతిమంతుడిగా చేశావు. ఇక మీదట నేను పాపిని కాదు, ఎందుకంటే నీవు నా కొరకు త్యాగం చేసి ఆ సిలువలో రెండో మారు నువ్వు అక్కడ సిలువలో చనిపోయి మళ్ళీ రెండో మారు తిరిగి రాబోతున్నావని ఎప్పుడైతే నమ్ముతారో నమ్మువారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారట. హల్లెలూయా. ఏదో కార్యాలు, ఘనకార్యాలు మనం చేస్తే నీతిమంతులం కాదు, కానీ ఏదో పుణ్యకార్యాలు చేస్తే మనం నీతిమంతులం కాదు, కానీ నీతిమంతులు ఉచితముగా అవుతున్నారట. దేవుని నీతి ఏ విధంగా బయలుపడుతుందంటే ఆయన ఎవరైతే నమ్ముతారో నమ్మువారికి ఉచితముగా దేవుని నీతి ఇక్కడ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. కీర్తనలు 145:17, సామ్స్ 145:17. కీర్తనలు 145:17. యెహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు దేవుడు ఏమని చెప్తున్నారంటే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఆయన మనకన్నీ చూపించే మార్గం నీతి గలవే, కానీ మనము దాన్ని అంగీకరించకుండా మనం ఇంకను మన పాపులమే. ఆయన తన క్రియలన్నిటిలో కృపను చూపువాడు. అయితే మనమేమనుకుంటున్నాం అంటే మన దృష్టిలో మనం ఇంకను పాపులమే, మనకేమీ రావడం లేదు, మనం ఏది ఆశించినా కూడా మనకేమీ దొరకడం లేదు. కానీ ఆయన తన మార్గములన్నిటిలో, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. మరి నీతి గలవాడైనప్పుడు మన మీద ఎందుకు ఆయన నీతి ద్వారా మనల్ని ఆశీర్వదించట్లేదని చాలామంది అడుగుతారు. అయితే ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు అంటే ఇకను నేను పాపినే, ఇకను నేను అర్హుడను కాను, ఇకను నేను పాపిగా ఈ యొక్క బానిసత్వంలోనే ఉండాలనే మనసత్వము మనకు ఉన్నప్పటి వరకు దేవుని నీతి కార్యాలు మన జీవితంలో చూడలేవు. ఎప్పుడైతే నీవు ఆ మనసును తీసివేసి నూతన మనసును, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మనం నూతన మనసును ధరించుకోవాలి. ఇక మీదట నుండి మనం ఎవరమంట నీతిమంతులము అనే ఒక గుర్తింపు, ఒక మార్పు మనకి ఈ రోజు నుంచి రావాలి. ఎప్పుడైతే మనము నీతిమంతులమని గట్టిగా ప్రార్థిస్తామో అప్పుడు ఖచ్చితంగా నీతి కావాల్సిన ప్రతి ఆశీర్వాదము ఖచ్చితంగా వస్తుందంట. ఎందుకంటే నీతిమంతుల మీద ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి.
హల్లెలూయా. యెషయా 32:17. Isaiah chapter 32 verse 17. 32:17. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిర్భయము కలుగును. నీతి సమాధానము కలుగజేయును అంటే దేవుని నీతి. ఎప్పుడైతే మనం దేవుని నీతిని మనము ధ్యానిస్తామో, గ్రహిస్తామో, దాని ద్వారా నీతి సమాధానమును కలుగజేయును. చాలామంది సమాధానము లేకుండా ఇంట్లో ఇరుకులు, ఇబ్బందులతోటి, అనేకమైన బాధలతోటి, బలహీనతోటి, ఇరుకులు, అలాంటి సమస్యల్లో ఉంటారు. కానీ ఎందుకు సమాధానం లేదంటే నీవు నీ నీతిని బట్టి నీవు జీవిస్తున్నావు. నేను జీవిస్తున్నది నా నీతి కార్యాలు, నా ధర్మ కార్యాలు, నా మంచి కార్యాలు చేస్తూ నేను జీవిస్తున్నప్పుడు నీకు సమాధానం ఉండదు. ఎప్పుడైతే దేవుని నీతి, అవును యేసయ్య నా కొరకు సిలువలో పాపిగా మార్చబడి నన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేశాడని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు ఆ నీతి ద్వారా నీకేమొస్తుంది? సమాధానం వస్తుందంట. హల్లెలూయా. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. హల్లెలూయా. అంటే ఆయన నీతి ద్వారా మనకు నిమ్మలమును నిబ్బరమును కలుగుతుందంట, ధైర్యం కలుగుతుంది ఆయన నీతి ద్వారా. అవును, ఆయన నీతి ద్వారా నేను పరిశుద్ధుడను, ఆయన నీతి ద్వారా నేను పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో నేను ఉంటాను అనే నిబ్బరము, నిశ్చయత కలుగుతుంది. ఎందుకంటే మనం మన నీతి మీద ఆధారపడట్లేదు. చాలామంది అంటారు నేను చాలా ధర్మకార్యాలు చేశాను కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్తానంటారు. నేను చాలా పుణ్యకార్యాలు చేశాను కాబట్టి నేను అనేకులకు బిధులను ఆదుకున్నాను, విధవరాలను ఆదుకున్నాను, అనేకులకు చాలామందికి నేను చారిటీ చేశాను, చాలామందికి నేను అనేకమైనవి ధర్మకార్యాలు చేశాను అంటాడు. కానీ పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే, నీకు నిశ్చయత కలిగి ఉండాలంటే నీవు దేవుని నీతిని అంగీకరించాలి. యేసు ప్రభువారు మన కొరకు చనిపోయి సిలువలో 3వ రోజు లేచాడు. ఆయన నన్ను నా పాపములను తీసివేసి నన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేశాడు అని ఎప్పుడైతే నువ్వు నిశ్చయత కలిగి ఉంటావో అప్పుడే నీవు పరలోక రాజ్యానికి ఆయన ద్వారముగా నిన్ను సిద్ధపరిచి ఆ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. ఎందుకంటే నీతి ఆయన ద్వారానే కలుగుతుంది, దేవుని ద్వారానే నీతి కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మనల్ని పాపముల నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రక్తము ద్వారా మన నీతిమంతులుగా చేర్చాడు. కాబట్టి ఎవరైతే ఆయన రక్తాన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగములు అక్కడ జీవించే నిశ్చయత కలుగుతుందండి. ఇక్కడ అందుకన్నాడు నిశ్చయత, నీతి వలన మనకు నిశ్చయత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నిమ్మలము నిబ్బరము కలుగును. అంటే నిబ్బరము, ఖచ్చితంగా దేవుని నీతి ద్వారా నేను పరలోక రాజ్యంలో ఆయనను చూస్తాను అనే నిశ్చయత. ఎప్పుడైతే మనము దేవుని నీతి పైన ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని నీతిని మనం ఆధారం చేసుకొని మన పనులలో, మనం చేస్తున్న ప్రతి పనులలో దేవుని నీతి ద్వారానే నేను నీతిమంతుని, ఆయన కాసిన రక్తము ద్వారానే నేను నీతిమంతుని అని ఎప్పుడైతే మనము ప్రార్థిస్తూ మన పనులు చేస్తుంటాము అప్పుడు ఖచ్చితంగా ఆయన నిశ్చయత, ఆయన సమాధానం మన చుట్టూ, మన పరిస్థితుల్లో, కుటుంబాల్లో అన్నింటిలో సమాధానం అంతటను మనకు ఆయన నీతి ద్వారా సమస్తమును ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. సామెతలు 24:16. సామెతలు ప్రొవర్బ్స్ 24:16. సామెతలు 24:16. ప్రొవర్బ్స్ 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనుడు కూలుదురు. ఇక్కడ ఏం రాయబడిందంటే నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. అంటే వాడు దేవుని నీతిని ఎప్పుడైతే ఆధారం చేసుకుని ఉంటాడో వాడు ఎన్నిసార్లు పడినను ఆయన నీతి దేవుని నీతి కాబట్టి దేవుని నీతి నన్ను ఖచ్చితంగా నిలబెడుతుంది. ఎన్నిసార్లు పడిపోయినా ఒక వ్యక్తి తాను నీతిమంతుడుగా, తాను నీతిమంతుడిగా అనుకున్నప్పుడు వాడు పడిపోయినప్పుడు మరలా వాడు లేవడానికి కష్టం. కానీ ఎవడైతే దేవుని నీతి నా నీతి అని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటారో ఎన్నిసార్లు పడిపోయినా కూడా వారు లేస్తారట.
ఆపత్కాలం మందు భక్తిహీనులు కొలుదురు. అంటే భక్తిహీనులు వారు ఏమవుతారంటే ఆపత్కాలం వచ్చినప్పుడు వారు కూలిపోతారు, నిలబడలేరు. కానీ భక్తి ఎవరైతే నీతిమంతులు ఉంటారో, ఎవరైతే దేవుని నీతిని వారు ఆధారం చేసుకుని ఉంటారో వారు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తారు. వారికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నిశ్చయిత ఉంటుంది. ఇందాక మనం చదువుకున్న యెషయా 32:17 చదువుకున్న వారికి ఒక నిశ్చయిత, సమాధానము, నీతి ద్వారా నిర్మలము వారికి కలిగి ఉన్నారు. కాబట్టి ఒక 7 సార్లు పడిపోయినా 10 సార్లు పడిపోయినా వారు ఏమంటారంట, నిశ్చయముగా నేను మరలా లేస్తాను, నా నీతికి ఆధారము ఆయనే, నేను నా యొక్క సొంత నీతిని బట్టి నేను లేను కానీ దేవుని నీతిని బట్టి నేను ఆధారం చేసుకొని నేను నివసిస్తున్నాను. ఆయన నీతిని బట్టి, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కాచిన రక్తము చేత నేను నీతిమంతుని కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్నిసార్లు పడిపోయినాను నేను లేస్తాను. అందుకని నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేచాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. భక్తిహీనులు అయితే వారి యొక్క నీతిని బట్టి, వారి సొంత నీతిని, వారి సొంత కార్యాలను బట్టి వారు జీవిస్తారు. కాబట్టి వారు పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, వారు పడిపోతారు. కానీ వారు మరలా లేవరు. ఎవరైతే దేవుని నీతిని ఆధారం చేసుకుంటారో, యేసయ్య నా కొరకు కాచిన రక్తం ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడ్డానని ఎవరైతే వారు ఆయన నీతిని ఆధారం చేసుకొని జీవిస్తారో వారు 7 మార్లు పడినను, ఎన్ని మార్లు పడినను వారు తిరిగి లేచి ఆయన నీతిని ప్రచురము చేసేవారిగా, ఆయన నీతిని ఆధారం చేసుకొని జీవించేవారిగా లేచి మరలా నిల్చొని ముందుకు సాగుతారంట. హల్లెలూయా. 2 కొరింథీయులు 5:21, 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్టు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఇక్కడ ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, హల్లెలూయా, మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని యేసయ్యను మన కోసము పాపముగా చేసెను. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధులు అయితే ఆయన పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపిగా ఆ శిలువలో చనిపోయి మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. దేవుని నీతి ఏ విధంగా అవుతుంది? మన ధర్మ కార్యాల వలన, మన యొక్క మంచి కార్యాల వలన కాదు. దేవుని నీతి ఎవరి ద్వారా అవుతుందంటే పాపం ఎరుగని యేసయ్య మన కొరకు పాపిగా మార్చబడి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి ఆయన శిలువ త్యాగం చేశాడని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీవు దేవుని నీతిగా ఎంచబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడతావు. అవును, ఇతను నీతిమంతుడే, ఇతను నా కుమారుడు యొక్క శిలువను, నా కుమారుడు కార్చిన రక్త బలిదానాన్ని ఇతను అంగీకరించాడు కాబట్టి ఇతడు నీతిమంతుడు. అతడు ఏ ధర్మకార్యాలు చేయకపోయినప్పటికీ, ఏ కార్యాలు చేయకపోయినప్పటికీ యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని ఎప్పుడైతే వారు నమ్మి గ్రహించి వారు దేవుని యాక్సెప్ట్ చేశారో, ఎప్పుడైతే దేవుని అవును నీవు నా కొరకు శిలువలో చనిపోయి నన్ను పరిశుద్ధునిగా మార్చావు అని ఎప్పుడైతే వారు అంగీకరించారో వారు అప్పటి నుంచి దేవుని నీతిగా వారించబడతారు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని నీతి అవ్వాలంటే యేసు ప్రభువు చేసిన ప్రాణత్యాగాన్ని, ఆయన పాపము ఎరిగని ఆయన మన కొరకు పాపిగా శిలువలో చనిపోయాడు. ఆయన పాపమే ఎరగని వాడు, కానీ మన కొరకు మనము నీతిమంతులు అవడానికి బలిదానముగా మన కొరకు శిలువలో ఆయన చనిపోయి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. దీన్ని బట్టి మనం దేవునికి నీతిగా, దేవుని ఎదుట మనం నీతిమంతులముగా కనబడుతున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5:6, మాథ్యూ చాప్టర్ 5 verse 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇక్కడ ఎవరెవరుందంటే నీతి కొరకు ఆకలి తప్పులు అంటే ఎవరు నీతి అంటే దేవుని నీతి కొరకు మనము
ప్రభువా నీ నీతి ద్వారానే నేను పరిశుద్ధుడిని, నీ నీతి ద్వారానే నేను నీతిమంతుడని అని ఎప్పుడైతే మనము ఆయన నీతిని తుష్టగొనుచుంటామో, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హల్లెలూయా. అప్పుడు నీకు తృప్తి కలుగుతుందంట. ఎప్పుడైతే దేని గురించి వెతకాలంట? నీతి గురించి. ఎవరి నీతి? దేవుని నీతి. మనం ప్రయాణించిన ప్రతిసారి ప్రభువా నీ నీతి ద్వారా నేను నీతిమంతుణ్ణి, యేసయ్య బలిత్యాగం ద్వారా నేను నీతిమంతుణ్ణి అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనము దాని కొరకు దృష్టి కొనుతామో, ఎప్పుడైతే ఆకలి దప్పులు ఉంటామో, ఎప్పుడైతే మనము నేను దేవుని నీతి ద్వారా నీతిమంతున్నాను, ఎప్పుడైతే నీకు ఆ ఒక మాటను పదే పదే జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తావో, అప్పుడు నీవు అన్ని రంగాల్లో తృప్తి పడతావు అంట. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అంటే నీతి కొరకు ఎప్పుడైతే నీతి, యేసయ్య నీతి నా నీతి కాబట్టి ఆయన నీతిని నేను వెంబడించాలి, నా సొంత నీతిని బట్టి కాదు కానీ ఆయన నీతిని బట్టి నేను ముందుకు వెళ్ళాలని ఎప్పుడైతే నీతిని గట్టిగా పట్టుకుంటావో, దేవుని నీతి మనకు నీతిగా ఎంచబడుతుంది. మన సొంత నీతిని బట్టి కాదు, మన సొంత కార్యాలను బట్టి కాదు, కానీ దేవుని నీతి. ఎప్పుడైతే మనం దేవుని నీతిని ఎంచుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. నీతిమంతుని మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అయితే చాలామంది నీతిమంతులం అనుకోకుండా వారు ఏమనుకుంటున్నారు? మేము పాపులమే. యేసయ్యను అంగీకరించినప్పటికీ, యేసయ్య రక్త బలిదానము చేసినప్పటికీ మనము ఏమనుకుంటున్నామంట? దేవుని రక్తం ద్వారా నీతిమంతులం కాలేదేమో, మనం ఇంకా నీతిమంతులం అవుతున్నామేమో అనే ప్రక్రియలో ఉన్నామేమో అనుకుంటారు. కానీ యేసయ్య శిలువ మరణము ద్వారా నిజముగా ఆయన ఇజ్రాయేల్లో 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, మన పాపములను భరించి మనల్ని నీతిమంతులుగా ఎంచాడు అని గ్రహించిన వారు ఏ విధంగా ప్రార్థిస్తారంటే, ఆయన నిశ్చయముగా నా రోగాలను, నా బలహీనతలను, నా పాపములను భరించాడు అని ఎప్పుడైతే వారు ప్రార్థిస్తారో అప్పటి నుంచి వారి జీవితాల్లో గొప్ప మార్పు జరుగుతుంది. ఎందుకంటే దేవుని నీతిని వారు అంగీకరించారు. దేవుడు మనల్ని, అతను పాపం ఎరుగని వాడై ఉండి మన కొరకు పాపిగా మార్చబడి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు నీతిమంతుని మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నేను దేవుని ద్వారా, యేసయ్య రక్తము ద్వారా నేను నీతిమంతుడిని అని ఎప్పుడైతే వారు దీన్ని క్లెయిమ్ చేస్తారో, ఎప్పుడైతే ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు వారు క్లెయిమ్ చేస్తారు ఏమని, ఇది నాది, ఈ ఆస్తి నాది అని చాలామంది అంటారు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే యేసయ్య కాల్చిన రక్తము ద్వారా నేను నీతిమంతుని అనే విధంగా మనం కూడా ప్రూఫ్ చూపిస్తాము. అవును, ఉచితముగా ఆయన నమ్మువారికి ఆయన నీతిమంతునిగా ఎంచుతున్నాడని మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ప్రూఫ్గా మనము ఎత్తిపట్టి ప్రార్థిస్తామో అప్పుడు ఆయన నీతి ద్వారా మనకు ఆయన ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి. హల్లెలూయా. సామెతలు 15:6 ఆఖరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతలు 15:6. సామెతలు 15:6. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిజీవునికి కలుగు పశుబడి శ్రమకు కారణం. ఇక్కడ ఏమైందంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అంటే నీవు నీతిమంతుడు అయి ఉండి ఇంకాను ఎందుకు ధనవంతుడిగా, ధనం ఎందుకు ఇంట్లో లేదు, నువ్వు ఎందుకు ఇంకా ఆర్థిక పరంగా ఇంకా ఎందుకు అప్పులలో, ఇంకా ఎవరికి ఇచ్చే స్థానంలో లేకుండా తీసుకునే స్థానంలో ఎందుకున్నావు, ఇంకా ఎవరు ఆశిస్తున్నావు ఎందుకు ఇతరులు బట్టి? ఎందుకంటే నీ ఇల్లు గొప్ప ధననిధి ఏ విధంగా నువ్వు ఎదుగుతావు? దేవుని నీతి ఎప్పుడైతే తెలుస్తుందో, నేను దేవుని ద్వారా నేను నీతిమంతుడిని అని నువ్వు ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తావో అప్పుడు నీ ఇల్లు ధననిధిగా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా నేను నీతిమంతుణ్ణి, ఆయన నీతి ద్వారా నేను ఖచ్చితంగా నీతిమంతుణ్ణి అని నువ్వు ఎప్పుడైతే నిర్ధారణకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు కన్ఫర్మేషన్ నీకు వస్తుందో అప్పటి నుంచి నీ పరిస్థితి మారిపోతుంది. ఎందుకంటే నీతిమంతుని ఇల్లు ఏంటంట? గొప్ప ధననిధి. గొప్ప ధననిధి అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చూస్తావంట? గొప్ప మేళ్ళను చూస్తావు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. గొప్ప ధననిధి ఎవరిది? నీతిమంతుని ఇల్లు.
నీతిమంతుడు ఏ విధంగా అవుతాడంట? దేవుని రక్తం ద్వారా, యేసుప్రభు వారి రక్తం ద్వారా మనకు నీతిమంతులుగా అవుతాం. ఎప్పుడైతే నువ్వు దాన్ని గ్రహించి అవును నేను నీతిమంతుని అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో అప్పుడు నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారి నీవు అనేకులకు ఇచ్చేవారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మారిపోతావు. ఎప్పుడైతే చాలామంది ప్రార్థనలలో వారు నీతిమంతులమని చెప్తారు, మరలా వారు మర్చిపోయి మరలి నేను పాపినే, నేను అర్హులను కాను, దేవుని ఆశీర్వాదానికి అర్హులను కాదు, నేను అప్పించేవాడిగా ఉండాలి కదా, నేను అప్పు తీసుకుంటాను అని చాలామంది ఏమవుతారంటే వారి యొక్క పరిస్థితుల్లో వారు చూసుకొని వారు జరుగుతున్న ప్రతి విషయాన్ని బట్టి వారు తాము తగ్గించుకొని వారు నేను ఇంకనూ పాపినే, నేను పరిశుద్ధులను కాదు, ఆయన రక్తం కార్చినప్పటికీ అప్పుడు వారి మీదకి ఏమొస్తుందంట? దరిద్రం వస్తుంది. ఎందుకు దరిద్రం వస్తుంది? వారు ఇప్పుడు పరిశుద్ధులను కాదు, నేను నీతిమంతులను కాదన్నప్పుడు ఆటోమేటిక్లీ వారు దరిద్రులుగా, వారు ఏ విధంగా అయితే దేవుని నీతిని అంగీకరించలేకపోతున్నారు. దేవుని నీతిని ఎవరైతే అంగీకరిస్తారో వారి ఇల్లు గొప్ప ధననిధి. హల్లెలూయా. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. భక్తిహీనుడు ఎవరైతే ఉన్నాడో వారికి వచ్చినాయంట శ్రమకు. అంటే వాడు దేవుని నీతిని ఎతకట్లేదు కానీ సొంత కార్యాలను, సొంత నీతిని వెతుకుతున్నాడు కాబట్టి వాడు ఏమైపోతున్నాడంట? దేవుని అది వచ్చే సంపద అంతా కూడా శ్రమకు కారణమవుతుంది. ఇంకనూ సరిపోవడం లేదు, ఇంకా సరిపోవట్లేదు. ఏంటి? నీవు ఎప్పుడైతే దేవుని నీతిని ఎతుకుతావో, ప్రభువా ఇదిగో ఈ రోజు నుంచి నేను నీ నీతిని వెతుకుతున్నాను, నా ఇంట్లో గొప్ప ధననిధి ఉండాల్సిందే. ఎందుకంటే నీవు నా కొరకు సిలువలో దరిద్రుడు అయ్యావు, నీవు నా కొరకు నీతిమంతుడిగా నీవు ఉండాల్సిన నీవు నా కొరకు పాపిగా మార్చబడ్డావు, నీవు నా కొరకు పాపం ఎరుగని నీవు నా కొరకు పాపిగా సిలువలో మార్చబడి నేను పరిశుద్ధునిగా మార్చబడడానికి, నేను నీతిమంతునిగా మార్చబడడానికి నీవు నా కొరకు పాపిగా ఆ సిలువలో బలి అయ్యావు. కాబట్టి ఇది మొదలుకొని నా ఇంట్లో గొప్ప సమృద్ధి ఉండాలి. ఎందుకంటే నీ నీతిని నేను ఈరోజు నుంచి మొరపెడుతున్నాను, ఈరోజు నుంచి ఉచితంగా నేను నీతిమంతులుగా మార్చబడాను కాబట్టి అని ఈరోజు నుంచి మనం ప్రార్థించాలి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈరోజు నుండి మేము నీతిమంతులమని మరలా మేము ప్రార్థించుకొని ఆ యొక్క మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నట్టుచుండగా ప్రతి ఒక్కరికి అవునన్నావు, నువ్వు అన్నావు నీతిమంతుని మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, నీతిమంతుని సంతానం వర్ధిల్లుతుంది. అంటే నీతి యావత్తు నీ ద్వారానే కలుగుతుంది. నీవు పొందిన దెబ్బల ద్వారా, నువ్వు కాల్చిన రక్తము ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడ్డాం. నీవు మా కొరకు సిలువలో పాపం ఎరుగని నీవు మా కొరకు పాపిగా ఆ సిలువలో వేలాడి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చావు. కానీ చాలామంది వారి ఇన్ని రోజులు వారి ఇంకనూ నేను నీతిమంతుని కాదేమో, ఇంకనూ నేను ఆశీర్వాదాలకు అర్హులను కాదేమో, నేను ఇంకనూ నా ఆశీర్వాదం, నా ఇంట్లో ఆశీర్వాదం లేదేంటి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నీతిమంతునిగా నేను మార్చబడ్డాను అని ఎప్పుడైతే ప్రార్థిస్తావో సహోదరుడా, ఇప్పుడే దేవుడు నిన్ను నీతిమంతుని గొప్ప ధననిధిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజే మీ యొక్క ప్రతి అక్కరతను తీర్చబోతున్నాడు. ఎందుకంటే నీవు నీతిమంతునిగా యేసయ్య రక్తముగా మార్చబడ్డావు కాబట్టి ఈ రోజు నుంచి నీవు ఆ ఒక మాటను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నావు. కాబట్టి నేను నీతిమంతుని, నా ఇల్లు గొప్ప ధననిధి, నా ఇంట్లో దరిద్రం ఉండడానికి వీల్లేదు, నా కుటుంబంలో దరిద్రం ఉండడానికి వీల్లేదు, నా ఇంట్లో అప్పు ఉండడానికి వీల్లేదు, నా ఇంట్లో ఆర్థికపరమైన ఇరుకులు ఉండడానికి వీల్లేదు, నేను ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థిస్తాం అందరం. ఈరోజు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను గొప్ప ధననిధిగా మార్చబోతున్నాడు, మంచి ఆరోగ్యవంతులుగా మన ఇల్లు చేయబోతున్నాడు. ఎందుకంటే మన నీతి కాదు కానీ దేవుని నీతిని మనము ఈరోజు తెలుసుకున్నాము. ఆయన నీతిని బట్టే మనం నీతిమంతులంగా ఎంచబడుచున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన నీతిని మాత్రమే మనం మాట్లాడాలి తప్ప మనము పాపులమని జ్ఞాపకం చేసుకోకూడదు. యేసయ్య మన కొరకు కాచిన రక్తం ద్వారా మనం నీతిమంతులం కాబట్టి మన ఇల్లు గొప్ప ధననిధి, ఆశీర్వాదములకు మనము వారసులం. క్రీస్తు దేశస్థుడని కానీ యూదుడని కానీ లేదు, కానీ ఏ భేదములు లేదు, కానీ నమ్ము వారందరికీ ఆయన నీతి ఉచితముగా దానముగా ఇవ్వబడింది. కాబట్టి మనం నమ్ముచున్నాం. కాబట్టి ఆయన నీతి ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదములకు మనము అర్హులమై ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థించిన ప్రతి ఒక్కరు, ఆలయం చూసిన ప్రతి ఒక్కరు దేవుని నీతి ద్వారా
ఆయన ఆశీర్వాదములకు అర్హులై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే కూర్చున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ఎందుకంటే వారు నీ రీతి అయి ఉన్నారు. ప్రతి ఒక్కరిని విడిపించండి, ప్రతి ఆర్థిక పరిస్థితిని మార్చండి, ప్రతి ఇరుకు నుంచి విడుదల దయచేయండి. ఇది మొదలుకొని నీతి నీది కాబట్టి ఉచితముగా వారు నీతిమంతులుగా మార్చబడ్డారు, కాబట్టి ఉచితముగా వారు ఆస్తులకు అర్హులు కాబట్టి. అవునయ్యా, నువ్వు అన్నావు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అవునయ్యా, భక్తి నీకు వచ్చినదంతయు శ్రమణకు కారణమవుతుంది. కాబట్టి నీ నీతి ద్వారా వీరిని ఆశీర్వదించండి, ప్రాంతాన్ని ఆశీర్వదించండి, దేశాన్ని ఆశీర్వదించండి. నీతి ద్వారా నీ రక్తములో మేము కడగబడి నీవు మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అవునయ్యా నీ యొక్క ఆస్తములకు అప్పగిస్తున్నాము. ముట్టండి, స్వస్థపరచండి, విడిపించండి, ప్రతి అనారోగ్యం నుంచి తీసివేయండి. ఎందుకంటే నీవు సిలువలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి స్వస్థపరిచావు కాబట్టి, నీతిమంతులుగా మార్చావు కాబట్టి, నీతిమంతునికి ఏ కొదువ ఉండదు, ఏ బలహీనత ఉండదు, ఏ అనారోగ్యం ఉండదు నీతిమంతునికి. కాబట్టి ఉచితముగా మేము నీతిమంతులం అయినాము, కాబట్టి ఉచితముగా మేము ఆశీర్వదించబడ్డవారము. అబ్రాహాము ఆశీర్వాదమునకు అర్హులము. గ్రీసు దేశం లేదు, యూదులను లేదు, ఉచితముగా నమ్మువారందరికీ ఆయన నీతిగా మనల్ని కనపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీ నీతి మాకు ఇచ్చినందుకు వందనాలు. మా కొరకు నీవు సిలువలో చనిపోయి నీతి మంతులుగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు. పాపం ఎరుగని నీవు పాపిగా సిలువలో మార్చబడి మమ్మల్ని నీతి మంతులుగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ ప్రతి ఒక్కరి ముట్టి స్వస్థపరచండి, విడిపించండి. ఇది మొదలుకొని ఈ రోజు నుంచి నూతన ప్రార్థన జీవితం మాకు దయచండి. నూతన ప్రార్థన జీవితం. నీ నీతిమంతుని ఖచ్చితంగా నా ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన త్యాగము అంత గొప్ప త్యాగం, ఆయన సిలువలో పాపం మెరుగని ఆయన మమ్మ కొరకు పాపిగా ఎంచబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆస్వాదించబడాల్సిందే. నేను పాపినై ఉన్నా కానీ నేను యేసయ్య రక్తము ద్వారా నీతిమంతునిగా మార్చబడ్డానని ఈ రోజు నుంచి ప్రార్థిస్తుండగా ప్రతి పరిస్థితులను మార్చి గొప్ప సాక్ష్యాలను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.